మనిషి అంటేనే ఒక ఎమోషనల్ బీయింగ్. ప్రతి మనిషికి భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. అది కోపం కావచ్చు, జాలి కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు. ఏదైనా సరే మనిషి మనసులో ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందిలో ఎక్కువ ఫ్రీక్వెన్సీస్తో ఉంటాయి, కొంతమంది తక్కువ ఫ్రీక్వెన్సీస్తో ఉంటారు. కానీ మనిషి అనేవాడికి ఖచ్చితంగా ఎమోషన్స్ ఉంటాయి. అయితే ఎమోషన్స్తో మనం ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, ఎమోషన్స్ మన మనసులోకి ఎంతవరకు తీసుకోవాలి, మన మనసులో ఉన్న ఎమోషన్స్ని ఏ విధంగా మనం దాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఇదే చాలా మందికి అర్థం కాదు. ఇలా అర్థం కాక చాలా మంది జీవితం పాడు చేసుకుంటూ ఉంటారు. మనిషి జీవితం నా దృష్టిలో తామరాకు మీద నీటి బొట్టు వంటిది. అంటే మన జీవితంలో అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే తామరాకు మీద నీటి బొట్టు నిజంగా అతుక్కుపోద్దా అంటే అది తేలుతూ ఉంటుంది, కానీ ఎక్కడ ఆగదు, ఎక్కడ అతుక్కోదు. మనిషి జీవితం కూడా అంతే. తామరాకే మన జీవితం అయితే దాని మీద ఉన్న నీటి బొట్టే మనం. అంటే జీవితంలో ఉన్న రకరకాల భావాలు, రకరకాల భావోద్వేగాలు, రకరకాల అనుభవాలు, ఇవన్నీ మనిషి టచ్ చేస్తూ ఉంటాడు, కానీ దేనికి అతుక్కుపోడు. అదే మనిషి జీవితం అనమాట. కానీ అది తెలియక, ఈ నీతి తెలియక మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఓవర్గా రెస్పాండ్ అవటం, ఓవర్గా రియాక్ట్ అవటం, ఓవర్గా దానికి అతుక్కుపోవటం ఇవి చేస్తుంటాం. దీన్నే ఇమ్మెచ్యూరిటీ అంటారు.